గురుగారు వేదాలు 3 అని కాదు 4 అని కొందరు అంటూ ఉంటే ఇటీవల కాలంలో వేదాలు 11 ఉన్నాయని కొందరు అంటున్నారు. ఇంతకీ వేదాలు ఎన్ని? వేదాలు అసలు 3 కాదు, 4 కాదు, 11 కాదు. వేదం అనేటువంటిది ఒకటే. ఇద జ్ఞానే, జ్ఞాన రాశి వేదం. వేదం ఒక్కటే. అయితే పూర్వం వేదం అంతా అధ్యయనం చేసేవాళ్ళు. ఇందులో ఋగ్వేదము అని అంటున్నారే, రుచస్తుతో భగవంతుడిని చేసేటువంటి స్తోత్రములన్నీ ఆ ఋగ్వేదంలో ఉన్నాయి. అలాగే భగవంతుడి యొక్క యజ్ఞ విధానం అంతా ఎలా చేయాలో యజుర్వేదంలో ఉంది. భగవంతుడిని ఎలా గానములతో చేయాలో అదంతా సామంలో ఉంది. కాబట్టి వేదస్త్రయీ అని చెప్పి ఆ వేదం అంతా ఒకటిగా ఉంటే అంతా అధ్యయనం చేయలేకపోతున్నారని యుగహ్రాసానురూపత, యుగములను అనుసరించి మానవుల ఆయుర్దాయం తగ్గిపోతుందని పరమ కరుణ కలిగినటువంటి జగద్గురువులు అనేటువంటి మహానుభావులు వ్యాసులు వారు చక్కగా సత్యవతీ శృతులు, ఆయన పురాణాలు, ఉపపురాణాలు ఇవన్నీ రాయటం, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ రాయటమే కాకుండా ఈ వేద భారతిని విభజనం చేశారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ఈ ఋగ్వేదం అనేటువంటిది పఠించే విధానం వేరు, అలాగే యజుర్వేదం పఠించే విధానం వేరు, సామములు గానం చేసేటువంటి విధానం వేరు. ఇలా ఉంది కాబట్టి వాటి పద్ధతిని బట్టి వాటిని 3గా చెప్పారు. ఈ 3 మంత్రాలతో మన మానవ జీవన కళ్యాణానికి ఉపయోగింపబడేటువంటిది అథర్వణ వేదం. కాబట్టి ఈ వేద భారతి ఒకటేమో గద్యంగా ఉంది, ఒకటేమో పద్యంగా ఉంది. గద్యంగా ఉండేది యజుర్వేదం, పద్యంగా ఉండేది ఋగ్వేదం, గానంగా ఉండేది సామవేదం. కాబట్టి వేదస్త్రయీ అని వాటి లక్షణాన్ని బట్టి చెప్పారు. ఈ 3 కలిసినట్టుగా ఉండేది అథర్వణ వేదం. పైగా మానవులకి ప్రత్యక్ష కళ్యాణం, భగవంతుడిని వివిధ దేవతల రూపంలో చూపించి ఆరాధింపజేసేటువంటిది మిగతా 3 వేదములు అన్నమాట. ఇలా ఈ 4 వేదములు అని అన్నారు. దీంట్లో కృష్ణ యజుర్వేదానికి అదొక ఘట్టం అనుకోండి. ఒకప్పుడు గురువు గారి వల్ల ఆ యజుర్వేదం చదువుకోవాల్సినటువంటి వాడు, స్వాధ్యాయం చదువుకోవాల్సిన ఆయన చదువుకోలేక ఆ చదివిన విద్యను ఆయన విడిచిపెట్టాల్సి వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే మళ్ళా సూర్యుడి దగ్గర మళ్ళా అధ్యయనం చేశాడు. అప్పుడు ఆ వేద శాఖ శుక్ల యజుశాఖగా, కృష్ణ యజుశాఖగా 2గా మారింది. కాబట్టి 4 వేదములుగా 5 శాఖలుగా ప్రాయకంగా చెప్తారు. అయితే మీరన్న 11 అనేటువంటిదో 13 అనేటువంటివో ఈ సంఖ్యలు కూడా కరెక్టే. అంటే ఎందుకని అంటున్నారు అని అంటే ఈ వేదము అనేక శాఖలుగా ఉంది. అంటే ఇప్పుడు వేదంలో మనం ఒకే వేదం అన్నాం, వేదంలో 3 రకాలు అన్నాం, కాదు ఇది 4 అన్నాం, కాదు కృష్ణ శుక్ల యజుర్భేదాలు అయితే 5 అని అన్నాము. ఇవి కాకుండా ఏంటంటే ఉపశాఖలు కూడా వచ్చాయి పాఠభేదాలను అనుసరించి. అప్పుడు ఇవి పాణిని గారు సర్వే దేశాంతరే అనే ఒక సూత్రం చెప్పారు. అక్కడ 21 ఋగ్వేదం, బహురుక్కులు కలిగినటువంటి ఋగ్వేదం 21 విధాలుగా ఉందిట. శతధా యజుర్వేద, ఈ 100 విధాలుగా యజుర్వేదం ఉందిట. అలాగా సహస్రవర్త్మ సామవేద, 1000 విధాలుగా సామవేదం పాడేటువంటిది. అలాగే నవథా అథర్వణో వేద. ఇవి క్రమంగా మళ్ళా లుప్తమైపోతూ వస్తున్నాయి శాఖలు. ఇప్పుడు శాఖల శాఖ, భాస్కల శాఖ ఉన్నట్టున్నారు ఋగ్వేదంలో. అలాగే సామవేదంలో జైమినీయ, కౌతుమ, రాణాయనీయ అని 997 విధాలుగా పఠించేటువంటి ఆ ఉపశాఖలు పోయి కేవలం 3 ఉన్నాయి. అలాగే పైప్పలాదము ఇవి 2 శాఖలు ఏవో ఉన్నాయి అథర్వణ వేదానికి. ఇలాగా వీటిని 11 ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి అని అంటున్నారు. కానీ 1131 శాఖలు ఆ పాణిని కాలంలో ఉండేవి. కనుక వేదభారతి ఒకటే. అది దాని యొక్క గద్య పద్య గాన దృష్టితో 3 అన్నారు. తర్వాత అంటే దాంట్లో ఉండే మంత్ర విధానాన్ని బట్టి. తర్వాత కాదు 5 శాఖలు. ఆ తర్వాత ఉపశాఖలుగా ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ వీటికి అష్టవికృతులు అని ఉంటాయి. మామూలుగా మనకి తెలిసిన మటుకు పదము, క్రమము, జట, ఘన ఉన్నాయి. ఇవి కాకుండా
శిఖాపాఠం, మాలాపాఠం, రథపాఠం, దండపాఠం అని ఉంది. కాబట్టి ఇలా వేదం అనేక విధాలుగా ఉంటుంది. దాంట్లో మానవుడు స్వాధ్యాయోధ్యాతవ్య, వాడి స్వశాఖ చదువుకుంటే వాడు ధన్యుడు అవుతాడు. వాడు ఇంకా సమయం ఉంటే మిగతా శాఖలు కూడా చదువుకోవచ్చు. అర్హత ఉండేటువంటి వాళ్ళంతా కూడా వేదాధ్యయనం చేస్తే మన వేదభూమి మరింత శ్రీమంతం అవుతుంది.